బట్టిలో బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందని తెలిపారు. ఇక తాము అధికారంలోకి వచ్చాక సాగునీటి సంఘాలు వేశామని అన్నారు. తమ నియోజకవర్గంలో భూగర్భ జలాలు పెరిగేలా ఎమ్మెల్యేలు చర్యలు తీసుకోవాలని సూచించారు. గత సంవత్సరంలో పోల్చితే ఈసారి భూగర్భ జలాల స్థాయి పెరిగిందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో మెజార్టీ ప్రాజెక్టులు ప్రారంభించింది తామేనని గుర్తు చేశారు. ఇక శ్రీశైలం ద్వారా ఫ్లోరైడ్ బాధితుల నల్గొండ జిల్లాకు నీరు ఇచ్చామని తెలిపారు. ఇక నీటిని సమర్థంగా వాడుకున్నప్పుడే కరువు పరిస్థితులు రావని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇక రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక సాగునీటి సంఘాలు వేశామని అన్నారు. తమ నియోజకవర్గంలో భూగర్భ జలాలు పెరిగేలా ఎమ్మెల్యేలు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి భూగర్భ జలాల స్థాయి పెరిగిందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో మెజార్టీ ప్రాజెక్టులు ప్రారంభించింది తానేనని గుర్తు చేశారు. శ్రీశైలం ద్వారా ఫ్లోరైడ్ బాధిత నల్గొండ జిల్లాకు నీరిచ్చామని తెలిపారు. నీటిని సమర్థంగా వాడుకున్నప్పుడే కరువు పరిస్థితులు రావని సీఎం చంద్రబాబు తెలిపారు. ఉత్తరాంధ్రలో మీరు ఒకసారి చూస్తే దగ్గర ఒక 185 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే బ్యాలెన్స్ వరకు వంశధార ఫేజ్ 2 స్టేజ్ 2 పూర్తి అవుతాయి. అది కూడా పూర్తి చేయకుండా 5 ఏళ్లలో వీళ్ళు ఖర్చు పెట్టింది ఒక 300-400 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. ఈరోజు ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే వంశధార ఫేజ్ 2 స్టేజ్ 2 సర్దారు గౌతల చెన్న తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్ట్ ఒకటి, తారక రామత్ తీర్థసాగర్ ఒకటి, ఆఫ్ షోర్ రిజర్వాయర్ అండ్ మహేంద్ర తనయ ఒకటి, హీరమండలం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఒకటి, ఇంటర్లింకింగ్ ఆఫ్ వంశధార నాగావళి రివర్స్ 2 అదొకటి, మద్దువలస రిజర్వాయర్ ప్రాజెక్ట్ స్టేజ్ 2, జంజావతి రిజర్వాయర్ ప్రాజెక్ట్, ఇంటర్లింకింగ్ ఆఫ్ నాగావళి చంపావతి రివర్స్, ఇది అప్ టు గడిగడ్డ. ఈ ప్రాజెక్ట్స్ అన్నిటికి కలిపి 9కి 2097 కోట్లు అవుతుంది. దీనివల్ల కొత్తగా 1,25,000 ఎకరాలు వస్తుంది. పాత ఆయకట్టు 2,48,000 ఎకరాలు స్థిరీకరణ జరుగుతుంది. 2 సంవత్సరాల్లో ఇవన్నీ కూడా పూర్తి చేసి ఉత్తరాంధ్రకు న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా అందరికీ హామీ ఇస్తున్నారు. ఉత్తరాంధ్రలో మీరు ఒకసారి రెడీగా వైసీపీకి బిగ్ షాక్ తగిలిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ చూసినా 3 వైకాపా ఎమ్మెల్సీలు తేదేపాలో చేరారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు సమక్షంలో కర్రీ పద్మశ్రీ, మర్రి రాజశేఖర్, పల్లి కళ్యాణ్ చక్రవర్తి పార్టీలో చేరారు. వీరికి పసుపు కండువలు కప్పి చంద్రబాబు పార్టీలోకి సాకారంగా ఆహ్వానించారు. ఇప్పటికే ఆ పార్టీకి పదవులకు 3 ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. రాజీనామాలపై మండలి చైర్మన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. రెడీగా 3 వైకాపా ఎమ్మెల్సీలు తేదేపాలో చేరారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు సమక్షంలో కర్రీ పద్మశ్రీ, మర్రి రాజశేఖర్, బల్లి కళ్యాణ్ చక్రవర్తి పార్టీలో చేరారు. వీరికి పసుపు కండువలు కప్పి పార్టీలోకి చంద్రబాబు సాకురంగా ఆహ్వానించారు. ఇప్పటికే ఆ పార్టీకి పదవులకు ఈ 3 ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. రాజీనామాలపై మండలి చైర్మన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
ఇక ఏపీలో పాఠశాలలకు ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఈ నెల 22 నుంచి దసరా సెలవులు ఇవ్వాలని ఉపాధ్యాయులను కోరడానని అన్నారు. ఈ క్రమంలో విద్యాశాఖ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇక టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే బోండా ఉమా వర్సెస్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్గా కాసేపు ఎపిసోడ్ నడిచింది. పవన్ కళ్యాణ్ పేషీపై బోండా సంచలన ఆరోపణలు దిగాగా ఇక వాటిని పవన్ కళ్యాణ్ తోసిపుచ్చారు. ఏదైనా పనిపై ఎమ్మెల్యేలు లెటర్లు పంపితే 30-40 సంవత్సరాల నుంచి ఇలాంటి ఎమ్మెల్యేలను చాలా మందిని చూసామని కృష్ణయ్య అంటున్నారు. కానీ ఎమ్మెల్యేలు గెలిస్తేనే కృష్ణయ్య అక్కడ చైర్మన్ అయ్యారని గుర్తుపెట్టుకోవాలని అన్నారు బోండా ఉమా. ఇక కృష్ణయ్య దగ్గరకు వెళ్తే పవన్ కళ్యాణ్కు చెప్పాలి, కానీ ఆయనను కలవడం లేదని చెప్తున్నారని మండిపడ్డారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కృష్ణయ్య లాంటి వాళ్ళను సరిదిద్దాలని అన్నారు. అయితే యొక్క ఆరోపణలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖండించారు. నేను అందుబాటులో ఉండడం లేదన్న వ్యాఖ్యలు సరిదిద్దుకునే ప్రయత్నాలు చేశారు పవన్ కళ్యాణ్. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధ్యక్ష చాలా నిర్లక్ష్యంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అసలు ఉందా లేదా, అసలు ఆ బోర్డు కానీ దాంట్లో ఉన్న టాస్క్ ఫోర్స్ కానీ దాంట్లో ఉన్న మెంబర్ సెక్రటరీ కానీ ఎక్కడా కూడా పని చేస్తున్నట్టు ఎక్కడా కనపడతలేదు. ఏదన్నా పని మీద వెళ్తే డిప్యూటీ సీఎం గారి పేరు చెప్తున్నారు అధ్యక్ష. ఆయన చేయొద్దన్నారు, ఆయన ఆఫీస్ నుంచి చెప్పాలి, ఆయన మాట్లాడాలి, ఆయన వెళ్తే కలవట్లేదు అని డైరెక్ట్ గా చైర్మన్ గారు చెప్తారు అధ్యక్ష. అంటే ఎందుకు మాట్లాడుతున్నాం అధ్యక్ష, ఇప్పుడు ఈ ప్లాస్టిక్ ని నిరోధించడం ఇది ఒక ఇష్యూ అయితే దానికి డిప్యూటీ సీఎం గారు చెప్పారు, అది బ్రహ్మాండమైనటువంటి ప్లాన్, యాక్షన్ ప్లాన్. దాన్ని నిర్వహించి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అందరూ బాధ్యత తీసుకుంటే బ్రహ్మాండంగా జరుగుతుంది అధ్యక్ష. కానీ ఫ్యాక్టరీల పొల్యూషన్ అధ్యక్ష, ఇక్కడే ఉన్నారు కృష్ణయ్య గారు చైర్మన్ గారు, పెద్ద వాళ్ళందరినీ కూడా వాళ్ళు మరి ఏం ఇన్ఫ్లుయెన్స్ గురవుతున్నారు తెలియట్లు గాని రామ్కి పరిశ్రమ అధ్యక్ష ఈ పొల్యూషన్ దాంట్లో ఆయన కూడా వెళ్ళి విశాఖపట్నంలో ఇన్స్పెక్షన్ చేసి వచ్చారు. ఆయనే చెప్పారు ఆయన నోటెంట చాలా పొల్యూషన్ ని డైరెక్ట్ గా సముద్రంలోకి వాళ్ళు ఇండస్ట్రియల్ వ్యర్థాలని ఈ ఫార్మాస్యూటికల్ వ్యర్థాలని వదిలేశారని చెప్పారు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు, అలాంటి వాటి మీద చర్య తీసుకోండి అని. దాని మీద చర్య తీసుకోరు అధ్యక్ష. ఏంటంటే మరి ఏం కాంటాక్ట్స్ ఉన్నాయో ఏమి ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుందో మాకైతే తెలియదు అధ్యక్ష. అయితే అయోధ్య రామిరెడ్డి వైసీపీ ఎంపీ అధ్యక్ష ఆయన, కాబట్టి మరి ఆయన లెవెల్లో ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో ఈయన్ని తెలియదు అధ్యక్ష కృష్ణయ్య గారిని. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే చిన్న వాళ్ళు ఏ పరిశ్రమ గాని, ఇప్పుడు మాధవి గారు చెప్పారు ఈ వాళ్ళ దాంట్లో 5 అడుగులు ఇలాగా పొల్యూషన్ ప్లాస్టిక్ వ్యర్థాలని మా నియోజకవర్గంలోకి వస్తే కాలువలన్నీ నిండిపోయినాయి. ఎక్కడా కూడా విజయవాడలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉండి కూడా విజయవాడలో పట్టించుకోని పరిస్థితి అధ్యక్ష. కాబట్టి గౌరవ డిప్యూటీ సీఎం గారిని కోరుతున్నాం అధ్యక్ష, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ని కొంచెం పనిచేసే విధంగా ఆయన కొంచెం గట్టిగా మందలించాలి అధ్యక్ష, ఆయన చెప్పాలి అధ్యక్ష. అందుబాటులో ఉండరు, ఇవన్నీ తప్పు. రాగానే గౌరవ మనకి చైర్మన్ గారికి కూడా చెప్పాను, ఫస్ట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఓపెన్ చేయమని. అదొక వాస్తవం ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సామాన్య మనిషికి సంబంధించి ఓన్లీ ఇండస్ట్రియల్ కనెక్టెడ్ అనుకుంటారు. ఇది ఫస్ట్ టైం కృష్ణయ్య గారు వచ్చాక వారికి తెలియజేసిన హీ హాజ్ ఓపెన్డ్ ఇట్. ఎవరైనా సరే ఎనీ ఆఫీస్కి వెళ్ళిపోయి మీరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీస్కి వెళ్తే మీకు అది ఓపెన్గా ఉంటుంది. దానికి నేను బాధ్యత తీసుకున్న తర్వాత మొట్టమొదటి చేసిన అధ్యక్షుడు. కాబట్టి దీని మీద అవగాహన కల్పించాలి, అసలు వెళ్తే కొంత సమాధానం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఇస్ ఎక్స్టెన్సివ్ ఎంప్లాయ్మెంట్ షార్టేజ్ ఉంది, దానికి అదొక మేజర్ సమస్య. అలాగే వారు లేవనెత్తింది ఇంకొకటి రామ్కి సంస్థ మీద, వారికి షోకాస్ నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది, యాక్షన్ తీసుకోవడం జరిగింది. అలాగే చాలా వ్యర్థాలు వదిలేస్తున్నారు ఇవన్నీ. అంటే ఒక ప్రాబ్లం ఏముందంటే ఏదన్నా సరే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి అంటే ఎన్ని ఇండస్ట్రీస్ మూతపడిపోతే మనకు తెలియదు అధ్యక్ష. ఇప్పుడు మీకు ఇందాక నేను ఎందుకు ప్రస్తావించానంటే ఉదాహరణకి ఫ్లెక్సీస్. ఇప్పుడు ఫ్లెక్సీలని వెంటనే మనందరికీ తెలుసు ఫ్లెక్సీస్ మైక్రో లెవెల్ డిస్ట్రిబ్యూట్ అయిపోయి భూమిలోకి ఇంకిపోతున్నాయి, నీళ్ళలోకి వెళ్ళిపోతున్నాయి, గాల్లో కలిసిపోతున్నాయి, ఆ తిరిగి తల్లి గర్భంలోకి వెళ్ళిపోయి ఇవన్నీ తెలుసు. కానీ ఏదైనా వెంటనే బ్యాన్ చేద్దామంటే ఇట్ హస్ బికమ్ అన్ ఎంప్లాయ్మెంట్ సోర్స్ ఫర్ మెనీ పీపుల్. కొన్ని కుటుంబాలు రోడ్డు మీద పడిపోతాయి. సో దీనికి ఏం చేయాలి, దీనికి చాలా సహజ క్రమంలో తీసుకురావాలి, ఒక మార్పు పట్టుకురావాలి, చాలా సహజ క్రమంలో కొంత అవగాహన కల్పించాలి, వారికి కొంత తెలియజేయాలి.
సడన్ గా మెషిన్ పెట్టాల్సిన ప్లాస్టిక్ పెట్టే చోట బయోడిగ్రేడబుల్ మెటీరియల్ పెట్టాలంటే దానికి ఆ పర్టికులర్ ప్రింటింగ్ మెషిన్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తే కలర్స్ అంత సాచురేషన్ ఉంటుందా లేదా ఇవన్నీ కూడా ఆలోచించాలి అధ్యక్ష. నా ఉద్దేశం ఏంటంటే ఒక ప్లాస్టిక్ చిన్నపాటి ఫ్లెక్సీకే మనం ఇంత ఆలోచిస్తున్నప్పుడు కెన్ ఇమాజిన్ ద మ్యాగ్నానిమిటీ టు అప్లై ద రియల్ ట్రూ పొల్యూషన్ నార్మ్స్ టు ఎవ్రీ ఇండస్ట్రీ. ప్రాక్టికల్ గా మనం చూసేటప్పటికి ఇప్పుడు ఏ పరిశ్రమ అయినా సరే పొల్యూషన్ లేకుండా ఏ పరిశ్రమ లేదు. వైఎస్ఆర్ కడప జిల్లా అట్లూరిలో స్వస్థ నారీ శక్తి పరివార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా అక్టోబర్ 2 వరకు ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. ఇక మహిళలకు ఉన్న అనారోగ్యాలు తెలుసుకొని చికిత్స తీసుకోవాలని ఆమె సూచించారు. మహిళలకు, గర్భిణీలు, పిల్లలకు సంబంధించిన పౌష్టికాహారం గురించి ఎమ్మెల్యే అవగాహన కల్పించారు. ఎలా చేసుకోవాలి మ్యాపింగ్ మీరు అంగన్వాడీ సెంటర్ పీపీపీ విధానంపై పోరాడుతున్నామని అన్నారు ఏపీ శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ. పేద విద్యార్థులకు ప్రభుత్వ వైద్య కళాశాలలో చదువుకునేందుకు వీలు లేకుండా చేస్తుందని కూటమి సర్కార్పై విమర్శించారు. పేదలకు వైద్యం అందాలంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ట్రిపుల్ విధానాన్ని రద్దు చేయాలని అన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు 11 నెలల్లో ₹1 కేటాయించకపోవడం దారుణమని ధ్వజమెత్తారు బొత్స సత్యనారాయణ. చూడండి, ఆలోచించండి మేధావులారా, మేధావులారా, ఈ రాష్ట్రంలో పెద్దలారా. అందుకే ఇవాళ మా తాలూకా మీ అందరం కలిసి, శాసనమండలి సభ్యులు అందరం కలిసి మా పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని, మా నాయకుడు తీసుకున్న నిర్ణయాన్ని దీన్ని చూసే తప్పుకొని దీని అమలు జరిగే వరకు మేము పోరాటం చేస్తామని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానికి తెలియజేస్తున్నాం. చూడండి, ఆలోచించండి మేధావులారా, ఈ రాష్ట్రంలో మేధావులారా, ఈ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ టీడీపీ నాయకులకు ఒత్తాసు పలుకుతున్న ప్రభుత్వ అధికారులపై చర్యలు తప్పవని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజమల్లు శివప్రసాద్ రెడ్డి హెచ్చరించారు. పొద్దుటూరు నియోజకవర్గంకు 2 టీడీపీ ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్నారని రాజమల్లు ఆరోపించారు. ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ వరదరాజులు రెడ్డి ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే ద్వారా ఆయన కుమారుడు కొండారెడ్డి 2వ ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో పెత్తనాన్ని చెలాయిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ అధికారులను తాము హెచ్చరిస్తున్నానని, భారత రాజ్యాంగంలో అపహాస్యం చేస్తున్న అధికారులపై చర్యలు తప్పవని ధ్వజమెత్తారు రాజమల్లు. జరిగిన ఎన్నికలలో మరి ప్రజలే ఓటేసినారో ఈవీఎం మిషన్లే తీర్పునిచ్చినాయో నాకు తెలియదు, కానీ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా నంద్యాల వరదరాజిరెడ్డి గారికి డిక్లరేషన్ ఫామ్ ఇచ్చినారు. మీరు గెలిచినారయ్యా, మీరు ఎమ్మెల్యే అని. సంతోషమే. మేము ఓడినప్పటికీ ఆయన గెలిచినప్పటికీ ప్రజలే తీర్పిచ్చి ఉంటే స్వాగతిస్తాం. ఈవీఎం మిషన్లే తీర్పిచ్చింటే అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఆయన ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే. కానీ నా ప్రశ్న ఏంది ఇక్కడ అంటే కనుక అధికారపూర్వకంగా మీరు ఎమ్మెల్యే అని చెప్పి ఎన్నికల కమిషన్ డిక్లరేషన్ ఫామ్ ఇచ్చినది నంద్యాల వరదరాజిరెడ్డి గారు. కానీ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ ఉండేది, అధికారులు కూడా ఎమ్మెల్యేగా రిసీవ్ చేసుకుంటూ ఉండేది వారి కుమారుడు కొండారెడ్డి గారిని. ఎందుకు ఇంత పెద్ద మాట మాట్లాడుతున్నానంటే, సాక్ష్యం లేకుండా, ఆధారం లేకుండా ఇంత పెద్ద మాట మాట్లాడడానికి సాహసించాం. ఇది పెద్ద మాటే. రాజ్యాంగాన్ని పూర్తిగా ఉల్లంఘించి ప్రజాస్వామ్యంలో ప్రజలు వేసిన ఓటును అపహాస్యం చేస్తూ నంద్యాల కొండారెడ్డి గారు ఎమ్మెల్యే హోదాలో ప్రభుత్వానికి సంబంధించిన అధికారపూర్వకమైన కార్యక్రమాలకు హాజరు కావడం, ప్రారంభోత్సవాలు కూడా చేయడం, అది ఎంత విడ్డూరం అంటే అంత విడ్డూరం. స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అధికారపూర్వకమైన కార్యక్రమాలలో ఎమ్మెల్యేకి బదులుగా ఎమ్మెల్యే కుమారుడు పాల్గొనడం, రిబ్బన్ కటింగులు చేయడం, ప్రభుత్వ అధికారులతో పాలనా వ్యవహారాల గురించి చర్చించడం, రికార్డ్స్ను పరిశీలించడం, ఇది ఎంత సోద్యము. ప్రజలారా, మీరు పొరపాటున వరదరాజిరెడ్డి గారికి ఓటేస్తే 85 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఆ పెద్ద మనిషి మీకు సేవ చేయడంలో విఫలమవుతాడు. ఆయన మానసిక శారీరక పరిస్థితులు సక్రమంగా ఉండవు. పేరుకు మాత్రమే ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పేరుకు మాత్రమే ఎమ్మెల్యేగా ఉంటాడు. డమ్మీ ఎమ్మెల్యే అయిపోతాడు. కొండారెడ్డి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తాడు. అతను రాజ్యాంగ విలువలకు లోబడి కాకుండా రాజ్యాంగేతర శక్తిగా ఎమ్మెల్యేగా వ్యవహరిస్తాడు, పెత్తనం చేస్తాడు. అది మీ స్వేచ్ఛకు, మీ ఆనందానికి భంగమవుతుందని చెప్పి నేను ఆ రోజు చెప్పినా. ప్రజలనైతే ఆలోచించమని కోరుతా ఉన్నా, అధికారులకైతే మాత్రం హెచ్చరిక చేస్తూ ఉన్నా, గట్టిగా చెప్తా ఉన్నా, ఇది మంచి పద్ధతి కాదు.
మీరు చేస్తూ ఉండే తప్పు రాచమల్లి శివప్రసాద్ రెడ్డికో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో కాదు, భారతదేశ రాజ్యాంగానికి మీరు. కృష్ణా జిల్లా అవనికట్టలో కూటమి సర్కార్పై మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ ఆరోపణలు చేశారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసి సీఎం చంద్రబాబు ఆర్థికంగా లాభం పొందేందుకు చూస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ మచిలీపట్నంలో మెడికల్ కాలేజీ వద్ద నిరసనలలో ఆయన పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండగా జగన్ అధికారంలోకి వచ్చాక 17 మెడికల్ కాలేజీలు తీసుకువచ్చారని అన్నారు. ఇక వాటిలో 5 కాలేజీలు నిర్మాణం పూర్తయ్యాయని, వాటిలో అడ్మిషన్లు కూడా జరిగాయని అన్నారు. ఆర్థిక సంపన్నులు ఆయన వెంట ఉండేవారికి బాగుపడే పనులు చంద్రబాబు చేస్తారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి అన్నిటికంటే దుర్మార్గమైన విషయం ఏంటంటే ఆయన ఏ పని చేసినా దాన్ని చలామణి చేసుకుంటానికి మంది మార్బలం మీడియా ఉంటుంది. అంతా ప్రమోషన్లే. జగన్ గారు అనేక పనులు ప్రజల కోసం చేసి ఇంకో కొత్త పని కోసం ఎత్తుక్కుంటాం తప్ప చేసిన పని ప్రమోట్ చేసుకుంటాం అలవాట్లేదు. ఇంకో పని ఏదైనా పేద ప్రజలకు ఉపయోగపడే పని చేయటం. ఇవాళ ఆ మెడికల్ కాలేజీలను కూడా వద్దని చెప్పి దాన్ని ప్రైవేట్ వాళ్ళకి పరం చేసి ఆర్థికంగా లాభం పొందడం కోసం ఆయన కుటుంబానికి ఆయనకి లాభం పొందడం కోసం ఈ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయడం కోసం దాన్ని కూడా పెద్ద మంచి పనిలాగా, దాని గొప్ప పనిలాగా చేస్తున్నాడు. తర్వాత స్థలం ఇస్తే సరిపోద్దా అన్నాడు. కొన్ని మెడికల్ కాలేజీలు ఆల్రెడీ ఓపెన్కి సిద్ధంగా ఉన్నాయి, కట్టేసి 5 మెడికల్ కాలేజీలు అడ్మిషన్స్ బిగినాయి. ఇదంతా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక సంపన్నులకి, మొదటి నుంచి మేము చెప్తానే ఉన్నాం, పేదవాడు ఆయన గుర్తురాడు. ఆర్థిక సంపన్నులకి ఆయన అమ్మటుండే మంది మార్బలం బాగుపడటానికి పనికొచ్చే పనులు చేస్తూ ఉంటాడు. ఇది మరింత ఎంత దరిద్ర పని చెప్పడానికి లేని పని. మెడికల్ కాలేజీలో పేద పిల్లలకి సీట్లు వచ్చి చదువుకోగలిగి ఆర్థిక స్తోమత లేని పిల్లలకి సీట్లు వచ్చే పరిస్థితిని కూడా నాశనం చేసే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చాడు. ఇది అందరూ గమనిస్తాం. ఈ రాష్ట్రం అంతా ప్రజల దగ్గర ఈ 14 నెలల కాలంలోనే అట్టుడికిపోతుంది. లోపల ఒక పక్క చూస్తే యూరియా లేదు, వ్యవసాయం ఇబ్బంది. ఇంకొక పక్క ఏమో మొన్నటిదాకా రేటు లేక 10 ఎకరాలు. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులో వైసీపీ శ్రేణులు ఆందోళన నిర్వహించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువజన విభాగం ఆధ్వర్యంలో పులివెందులో మెడికల్ కళాశాల ధర్నా నిర్వహించారు. ఇక కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూర్చే విధంగా ప్రైవేటీకరణ చేస్తారని మండిపడ్డారు విద్యార్థి సంఘ నేతలు. ఇక పేదల పట్ల అంతా చిత్తశుద్ధి ఉంటే 2014 నుంచి 19 బీజేపీతో కలిసి ఉన్న టీడీపీ ఎందుకు ఏపీలో మెడికల్ కళాశాలలో తెప్పించలేకపోయారని ప్రశ్నించారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ విరమించుకోకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. వైఎస్ఆర్ కడప జిల్లా ఎర్రగుంట్లలో విద్యుత్ ఉద్యోగులు ధర్నాకు దిగారు. రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు సమస్యలు వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ డిమాండ్ చేసింది. ఇక ఇవాళ 14 మంది రిలే నిరాహార దీక్షకు వచ్చినారు. తమ న్యాయమైన కోరికలను తీర్చమంటే గత ప్రభుత్వంలో తమకు అన్యాయం జరిగిందని అన్నారు. ఇప్పుడు కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటినప్పటికీ ఎన్నోసార్లు ప్రభుత్వ అధికారులతో జేఏసీ నాయకులు సమావేశాలు నిర్వహించామని అన్నారు. అయినా వారు దశల వారీగా చేస్తామంటున్నారు, కానీ ఇంతవరకు ఎటువంటి ఆర్డర్ కాపీలు ఇవ్వలేదని అన్నారు. ప్రభుత్వం చర్యలు జరిపి తమ న్యాయమైన డిమాండ్లను తీర్చాలని అన్నారు. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతి చేసి నిరాహార దీక్షకైనా దిగుతామని ప్రభుత్వాన్ని జేఏసీ నాయకులు హెచ్చరించారు. అనేక సంవత్సరాలుగా మనం పనిచేస్తా ఉన్నాం. ఏమిటి, మనం ఏం గుంతల కోరికలు కాదు. అరే ఇదే సంస్థలు నమ్ముకొని 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు పైబడి మేము పనిచేస్తా ఉన్నాం. ఒక రెగ్యులర్ ఉద్యోగితో సమానంగా మేము పనిచేస్తా ఉన్నాం. రాత్రింబవళ్ళు కష్టపడతా ఉన్నాం. మేము పడేటువంటి కష్టానికి, మేము చేసేటువంటి శ్రమకు తగినటువంటి ఫలితం ఇవ్వండి, మా ఉద్యోగానికి ఒక భద్రత ఇవ్వండి, ఒక గ్యారంటీ ఇవ్వండి అని మాత్రమే అడుగుతా ఉన్నాం. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా, ఎన్నికల ముందు ఎన్ని అబద్ధాలాడి మన ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చినా ఏ ఒక్క ప్రభుత్వం కూడా మన కోరికలు, మన న్యాయమైన డిమాండ్లు పరిష్కరించినటువంటి పాపన పోలేదు. ఈ రోజు జరిగేటువంటిది కాదు. ఉమ్మడి రాష్ట్రం నుంచి రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇదే జరుగుతున్నటువంటి విషయం మీ అందరికీ కూడా. పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఒక ముఖ్యమైనటువంటి పాత్రలో ఉన్నారు. ఆయన చెప్పింది ఏమంటే
ఈ మధ్యలో ఉండండి బ్రోకర్లు తీసేయడం చాలా తేలిక కదా. బ్రోకర్లు తీసేస్తే మీ అందరు కూడా మీరు అడిగేది అదే కదంటే మేము కూడా మాకేమొద్దయ్యా ఆ మధ్యలో ఉన్నటువంటి ఒక బానిస వ్యవస్థని, ఒక దళారీ వ్యవస్థని, ఒక పనికిమాల వ్యవస్థని, ఒక బ్రోకర్ల వ్యవస్థని అది తీసేయాలని చెప్పాం. ఇది ఖచ్చితంగా చేస్తామన్నారు. ఇప్పుడు సంవత్సరం 6 నెలలు అయింది. దాని గురించి ఏం మాట్లాడాలి? ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దల్ని ఈ సంవత్సరంలో ఈ అధికారంలోకి వచ్చినటువంటి ఈ సంవత్సరం 6 నెలల కాలంలో అనేక సార్లు కలిసాం. ఈ సమస్య అనేక సంవత్సరాలుగా ఉంది. దీన్ని పరిష్కారం చేయండి. తెలంగాణ తరహాలోనైనా కూడా మాకు అవకాశం కల్పించి కార్మికులు న్యాయం చేయమని చెప్పాం. ఇప్పటి వరకు చూస్తామని చెప్తాం. యాజమాన్యం కూడా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. అందుకనే ఈ రోజు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వైసీపీ శ్రేణులు ధర్నాకు దిగారు. ఏపీల మెడికల్ కాలేజీ విధానంలో ప్రభుత్వం తీసుకున్న ట్రిపుల్ విధానాన్ని నిరసిస్తూ ఆందోళన చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. మెడికల్ కాలేజీలపై ప్రైవేటీకరణ వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు నినాదాలు చేశారు. డీజీపీ గారి దగ్గర ఉంటుంది మా దగ్గర ఏలూరు నగరంలోని జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖలను పెండౌన్ కార్యక్రమం ద్వారా నిరసన వ్యక్తం చేశారు. ఇక రిజిస్ట్రేషన్ కార్యాలయంలో వివిధ సమస్యలు ఉన్నాయని, ప్రభుత్వానికి దస్తావేజు లేఖలలో 4 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచుతున్నామని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖలలో నిరసన వ్యక్తం చేస్తున్నామని వెంకట సుబ్బారావు అన్నారు. ఇక ముఖ్యంగా రిజిస్ట్రేషన్ శాఖలో ఓటీపీ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు రేపు మేము పెండౌన్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. పెండౌన్ కార్యక్రమం నిర్వహించడానికి మాకున్న సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడానికే కానీ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో కాదు. మా సమస్యలు ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసమే ఈ పెండౌన్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మేము గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చెప్పేది ఏంటంటే మాకు ఓటీపీ సిస్టమ్ అని ఒకదాన్ని రద్దు చేయమని అడుగుతున్నాం. ఓటీపీ అంటే 1 టైం పాస్వర్డ్ మీకు తెలియదు ఏముంది, ప్రతిదానికి ఓటీపీ అడుగుతున్నారు. ఇవాళ ఏమవుతుందంటే ఒక దస్తావేజ్ తయారు చేయాలంటే ప్రతి ఒక్కరి నుంచి ఓటీపీ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక దస్తావేజులో 12 మంది పార్టీలుగా ఉంటున్నారు. ఒక ఓటీపీ ఒకసారి సరిపోవట్లేదు, 2 సార్లు 3 సార్లు తీసుకోవాల్సిన పరిస్థితి. 3 సార్లు తీసుకోవాలి అంటే 10 మందికి 30 సార్లు ఓటీపీ అవుతుంది. ఒక దస్తావేజు రాయడానికి 1 రోజు సమయం సరిపోవట్లేదు. మరి కక్షిదారులు అందరికీ కూడా ఇబ్బందికరంగా ఉంది. ఓటీపీ చెప్పమంటే మా అంతా కథ విచిత్రంగా చూస్తున్నారు. ఎందుకంటే ప్రచార సాధనాలు కానీ, పోలీసు వాళ్ళు కానీ, గవర్నమెంట్ కానీ మీ ఆధార్ కార్డు ఎవరికి ఇవ్వద్దు, మీ పాన్ కార్డు ఇవ్వద్దు, మీ ఓటీపీలు ఎవరికి చెప్పొద్దు అని చెప్తోంది. మరి ఆ టైంలో ఒక్కొక్క వ్యక్తి 2-3 సార్లు ఓటీపీ చెప్పాలి అంటే కొద్దిగా ఇబ్బందికర పరిస్థితి. అది మాకే కాదు, పార్టీలకు కూడా కొద్దిగా మా మీద చెడు ప్రకాశం జిల్లా చీమకుర్తి మండల సొసైటీ చైర్మన్ పునాటి వెంకట్రావు యూరియాపై వ్యాఖ్యలు చేశారు. ఇక కూటమి ప్రభుత్వం ఎప్పుడు రైతుల వెన్నంటే ఉంటూ రైతుల సమస్యల పరిష్కారానికి పోరాడుతుందని అన్నారు. యూరియా, డిఏపి ఎరువులు అందుబాటులో ఉంటాయని తెలియజేశారు. రైతులు తమ ఆధార్ కార్డు, పొలం పాస్బుక్ పుస్తక జిరాక్సులు సమర్పించి అవసరమైన ఎరువులను తీసుకోవచ్చని అన్నారు. పంట రుణాలు కనిష్టంగా 3 లక్షల రూపాయలు, గరిష్టంగా 7 లక్షల రూపాయలు ఇస్తామని అన్నారు. ఇక కర్షక మిత్ర రుణాలు 15 లక్షల రూపాయలు మంజూరు చేస్తామని వెల్లడించారు. విజయనగరం జిల్లా బొబ్బిలిపాడి రైతులను ఆదుకోవాలని, పశు వైద్యాధికారుల పోస్టులను భర్తీ చేయాలని ఎమ్మెల్యే ఆర్వీఎస్కే రంగారావు బేబీనాయన కోరారు. బొబ్బిలి నియోజకవర్గంలో తెర్లాం, రామభద్రపురం, బాండంగి మండలాల్లో ఉన్న పశు వైద్య కేంద్రాలలో వైద్యాధికారుల పోస్టులు ఖాళీగా ఉండడం వలన ఆయా గ్రామాలలో పాడి రైతులకు మెరుగైన పశు వైద్య సేవలు అందించడం లేదని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వైద్య విద్యార్థుల స్టైఫండ్ను పెంచాలని, వారి అభ్యర్థనను సంబంధిత మంత్రి గారికి పరిశీలించాలని కోరారు. కారణంగా 2-3 గ్రామాలకు సంబంధించి ఒక 7-8 గ్రామాలకు సంబంధించి ఒకే డాక్టర్ ఉండడం వల్ల వెటనరీ అసిస్టెంట్లు ఉన్నప్పటికీ కొంత రైతులు కొంత ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ముఖ్యంగా నా నియోజకవర్గంలో రామభద్రపురం మండలం కొట్టెక్కులు అవనివ్వండి, బాడంగ మండలం వాడాడులు అవనివ్వండి, ఇవి పెద్ద గ్రామాలు అధ్యక్ష.
చుట్టుపక్కల ఇంచుమించు 7-8 గ్రామాలకి ఇక్కడ వెటనరీ హాస్పిటల్ ఉన్నప్పటికీ అక్కడ వైద్యుడు లేకపోవడం వల్ల వెటనరీ అసిస్టెంట్స్ మీద అవనివ్వండి, లేకపోతే సచివాలయ సిబ్బంది మీద ఆధారపడే పరిస్థితి అధ్యక్ష. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ భర్తీ జరిగితే తప్ప మనం ఇప్పుడు పోటీ తత్వం పెరిగిపోయింది. పాడి రైతుల్ని బొబ్బిలి పట్టణ టీడీపీ అధ్యక్షులు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ వార్షోత్సవ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బొబ్బిలి పట్టణంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ఈ రోజు ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్వీఎస్కేకే రంగారావు ఆదేశాలతో జరిపించారు. బొబ్బిలి టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే పీపీ నాయన చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఇక అన్నా క్యాంటీన్లో నిస్వార్థంగా సేవలు అందించిన టీడీపీ శ్రేణులకు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముందు ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ అన్నా క్యాంటీన్ తీసిన తర్వాత బేబీ నాయన్ గారు ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని పేద ప్రజలకు అందాలని 817 రోజులు అతను సొంత నిధులతో చేసి ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తూ పేద ప్రజలకి 3 పూట్ల భోజనం ఉండేటట్టు చేస్తున్నందుకు మేము చంద్రబాబు నాయుడు గారికి మరోసారి బొబ్బిలి. ఏలూరు జిల్లాలో లాటరీ ప్రక్రియ ద్వారా ఓపెన్ కేటగిరీలో బార్ల కేటాయింపు జరిగిందని అన్నారు కలెక్టర్ కె వెటరీ సెల్వి. 2025-28 సంవత్సర కాలానికి ఈ ఓపెన్ కేటగిరీలో మద్యం బార్లకు కేటాయింపు నిర్వహించారు. ఇక ఈ లాటరీ ద్వారా ప్రభుత్వం వారికి 59.13 లక్షల ఆదాయం సమకూరిందని అన్నారు. రిజల్ట్ వచ్చి అది కూడా శంకర్ మోహన్ కుమార్ గారి విశాఖ చిన్న ముసిడివాడలో డాక్యుమెంట్ రైటర్స్ పెన్ డౌన్ నిరసన చేపట్టారు. భూముల రిజిస్ట్రేషన్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన కార్డు ప్రేమ్ 2.0 యాప్లో లోపాలను సరిదిద్దాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్ సాంకేతికత లోపాల వల్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల భూములు రిజిస్ట్రేషన్కి వచ్చే ప్రజలు ఓటీపీ చెప్పడానికి భయపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సాంకేతికత లోపాన్ని సరిచేయాలని కోరుతున్నారు. కార్డు ప్రైమ్ 2.0 వెర్షన్లో ప్రస్తుతం ఈ రిజిస్ట్రేషన్ ఓటీపీ విధానంలో చాలా సాంకేతిక సమస్యలు వస్తున్నవి. వాటన్నిటిని పరిష్కరించే నిమిత్తం ఇదివరలోనే రాష్ట్ర రెవెన్యూ శాఖ మార్చులు శ్రీ అనగాన సత్యప్రసాద్ గారిని, అలాగే ఐజీ గారిని కలిసి మెమోరాండమ్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు దానిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ప్రతిరోజు కక్షిదారులు పడుతున్నటువంటి బాధను, సమయాన్ని, వృధాను తగ్గించే ఉద్దేశంతో ప్రభుత్వం దృష్టికి ఈ ఓటీపీ సమస్యలు, అలాగే ఆటోమేటిక్ సమస్యలు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజీల సంక్షేమ సంఘం పిలుపు మేరకు ఈ మధ్యకాలంలో 2.0 అనే కొత్త సిస్టమ్ని ప్రవేశపెట్టింది. దానికి అనుగుణంగానే దస్తావేజీ లేఖర్లందరూ కూడా దస్తావేజీని తయారు చేసుకోవడం, ముందుకు పోవడం జరుగుతుంది. కానీ ఈ 2.0 విధానంలో చాలా లోటుపాట్లు, టెక్నికల్ ఇష్యూస్, సాఫ్ట్వేర్ ఇష్యూస్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రభుత్వం తీసుకొచ్చే ప్రతి విధానాన్ని మేము స్వాగతించాలి. కాబట్టి శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్గా వి వెంకటాప్పారావు విధుల్లో చేరి కనీసం 10 నెలలు కూడా పూర్తి కాకుండానే బదిలీ చేయడంపై పలువురు మేధావులు, విద్యావంతులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. నిజాయితీగా విధులు నిర్వహించే అధికారులను ఉంచరా అంటూ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇక నిజాయితీ కలిగిన అధికారులకు బదిలీలనే బహుమానమా అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా నగరాన్ని ప్రశాంతంగా ఉంచి ఓ పోలీసు అధికారిని బదిలీ చేయడమేంటని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పల్నాడు జిల్లా